ప్రపంచ వైట్ బాల్ క్రికెట్ లోపట ఒక మహత్తర ఒక అద్భుతమైన శకం ముగిసిందనే చెప్పాలి. అతను ఎవరో కాదు, ద గ్రేట్ రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, వీళ్ళందరి తర్వాత మరి ఇండియన్ క్రికెట్ని ఎవరు ఆదుకుంటారు? ఇదంతా కూడా మనకు ఒక ప్రశ్నగా ఉండేది. కానీ ఈ ఒక్కడు వచ్చిన తర్వాత పూర్తిగా వైట్ బాల్ క్రికెట్నే మార్చేశాడు. అంటే కొన్ని సంఘటనలు, అంటే కొన్ని యాక్సిడెంట్లుగా జరిగాయి, సహకరించలేదు. కానీ 2 ప్రపంచ కప్లు గెలిచే అవకాశం కూడా ఉండే వన్డే వరల్డ్ కప్లు, అవి 2 కూడా జారిపోయాయి. కానీ అతని ప్రతిభ మామూలు ప్రతిభ కాదు. అందరితో అతను పోల్చలేం కూడా, ఎందుకంటే అతని రికార్డులు అలా ఉన్నాయి. అతనేంటో అతని రికార్డులు చెప్తాయి. మీకు అతని రికార్డు చూపిస్తాను, చూడండి. రోహిత్ శర్మ ఘన విజయాలు గురించి చెప్తే, టెస్ట్ క్రికెట్లో 75 మ్యాచ్లు ఆడాడు, 4400 పరుగులు, 12 సెంచరీలు, అర్ధ సెంచరీలు 19, అత్యధిక స్కోరు 212. అది వదిలిపెడితే వన్డేలలో చూద్దాం. 275+ వన్డేస్ ఆడాడు, 11,300 కంటే ఎక్కువ రన్స్ చేశాడు, 32 సెంచరీలు చేశాడు, అర్ధ సెంచరీలు 59+, అత్యధిక స్కోర్ 264. ఓడిఐ క్రికెట్ చరిత్రలోనే అత్యధికమైన స్కోర్. T20 అంతర్జాతీయాల గురించి చూస్తే మ్యాచ్లు 165+, అలాగే పరుగులు 4,300, సెంచరీలు 5, అర్ధ సెంచరీలు 32+, అత్యధిక స్కోరు 121. ఇక కెరియర్ విజయాలు చూద్దాం. 3 డబుల్ సెంచరీ చేసిన ఏకైక ఓడిఐ బ్యాటర్ ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మ మాత్రమే. ఓడిఐలో 264 పరుగుల హైయెస్ట్ స్కోర్. T20 అంతర్జాతీయ T20 లోపల 5 సెంచరీలు చేసిన తొలి బ్యాటర్, భారత జట్టుకు కెప్టెన్గా, 2024 T20 ప్రపంచ కప్ విజేత, 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ విజేత. ఇక IPL విషయానికి వస్తే ముంబై ఇండియన్స్ను 5 సార్లు విజేతగా నిలిపాడు. భారత క్రికెట్కి రోహిత్ శర్మ ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. ఓడిఐలో 264 పరుగుల అత్యధికమైన స్కోర్. కానీ అతని ఆట వైట్ బాల్ లోపల అతను ఆడినట్టుగా మరి భవిష్యత్తులో కూడా ఎవరు ఆడకపోవచ్చు. సో మీకు తెలుసు, సచిన్ టెండూల్కర్ పోతే ఎలా, యువరాజ్ సింగ్ పోతే ఎలా, వీరేంద్ర సెహ్వాగ్ పోతే ఎలా, యువరాజ్ సింగ్ వీళ్ళని వదిలిపెడితే సౌరవ్ గంగూలీ పోతే ఎలా అని మనం ఒక ఆలోచన ఉండేది మనకు. కానీ మన ఆలోచనలను పటాపంచలు చేస్తూ రోహిత్ శర్మ రావడం, ఆ తర్వాత తన అద్భుతమైన ఇన్నింగ్స్ తోటి ప్రపంచ క్రికెట్లోని ముఖ్యంగా వైట్ బాల్ లోపల అద్భుతమైన ఇన్నింగ్స్, ఎన్నో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు, మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు. అది రోహిత్ శర్మ గతం. సో ఇక సెలవా మరి అంటూ మరియు ఆటకు వీడుకోలు చెప్పాడు. చాలా బాధాకరం, బట్ తప్పదు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటి స్థితి వస్తుంది. సో సచిన్ టెండూల్కర్ మొదటి మ్యాచ్ ఆడాడు, చివరి మ్యాచ్ ఆడాడు, రాహుల్ ద్రావిడ్, కుంబ్లే అందరూ కూడా మొదటి మ్యాచ్ చివరి మ్యాచ్ ఆడారు. కానీ వ్యక్తిగతంగా రోహిత్ శర్మ లాంటి కెప్టెన్ మనం చూడడం చాలా కష్టం. అరుదుగా అట్లాంటి కెప్టెన్లు దొరుకుతారు. లేట్గా, అంటే చాలా లేట్గా అతనికి కెప్టెన్సీ ఇచ్చారు. టెస్ట్లో కూడా అతను లేట్గా తీసుకున్నారు. డబుల్ సెంచరీలు వన్డేలు సాధించిన తర్వాత కూడా అతనికి అంత ఈజీగా మరి టెస్ట్ లోపల అవకాశం దొరకలేదు. సో అది ఎందుకో మాత్రం ఆ ప్రశ్న ప్రతి ఒక్కరి క్రికెట్ అభిమానిని కూడా తోల్చివేస్తుంటుంది. రోహిత్ శర్మ రికార్డులు చూద్దాం ఒకసారి. ఛాంపియన్స్ ట్రోఫీని కూడా భారత జట్టుకు అందించాడు. అలాగే IPLలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. ఒత్తిడిలో కూడా ఎన్నో మ్యాచ్లు ఒంటి చేత్తో గెలిపించగల సామర్థ్యుడు. అలాగే భారత ఓపెనింగ్ బ్యాటింగ్ని కొత్త స్థాయికి తీసుకెళ్లిన మరో అద్భుతమైన బ్యాటర్ అతని గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువని. విజయాలు ఎంత గొప్పవైనా జట్టు ప్రయోజనమే ముఖ్యం అనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. సో ఎప్పుడైనా మరి ఆది అంతం, అంటే మొదలు చివర 2 కూడా ఉంటాయి. సో అది కూడా మరి రోహిత్ శర్మ జీవితం లోపల అది ఒక భాగమే, అందరి జీవితాల్లో భాగమే. సో రోహిత్ శర్మకు తన సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా కొనసాగాలని మనం అందరం కూడా ప్రార్థిద్దాం.